ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా సండే ఈజ్ ఏ ఫన్ డే, కానీ ఈసారి అంత ఫన్గా ఏమీ లేదు. బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే గెలిచి ఇంటి నుంచి బయటకు వెళ్తారో వాళ్ళకి ఇచ్చే ప్రైజ్ మనీని రివీల్ చేశాడు. అక్షరాల 50 లక్షలు అనమాట. సో అక్షరాల 50 లక్షలతో పాటు వాళ్ళకి ఒక మారుతి సుజుకి కార్ని కూడా ప్రజెంట్ చేయబోతున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పి మీరు ఈ డబ్బును తీసుకుంటే ఏం చేస్తారు అని అడిగారు. అంతేకాదు ఎంత అమౌంట్ ఇంట్లో మీకు పోటీ అనుకుంటున్న వ్యక్తికి ఇచ్చి హౌస్ నుంచి బయటికి పంపించేస్తారు అని చెప్పేసి అడగడంతో ఒక్కొక్కరు కూడా తమ రీజన్స్ చెప్తూ వాళ్ళు ఎవరినైతే పంపించేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సంజన అయితే తనుజాని పంపించేద్దాం అనుకుంటున్నాను 15 lakhs ఇచ్చి అని చెప్పింది. భరణి అయితే ఎమాన్యుయల్కి 20 లక్షలు ఇచ్చి పంపించేద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది. అలాగే ఇమాన్యుయల్ డైమాండ్కి ఇచ్చి పంపించేద్దామని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పాడు. అలాగే కళ్యాణ్ భరణిని, అలాగే డెమాన్ ఇమాన్యుయల్ని, ఇలా ఒక్కొక్కరు కూడా వాళ్ళ రీజన్స్ చెప్తూ ఎవరికి ఎంత అమౌంట్ ఇచ్చి పంపించేద్దాం అనుకుంటున్నారో చెప్పారు. అలాగే సంజన అయితే పిల్లల చదువు అనేది చాలా ముఖ్యం కాబట్టి అలాంటి పిల్లల కోసం నేను కొంత డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంతేకాదు ఇప్పుడు కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు వికలాంగులు ఉంటారు కదా, సో వాళ్ళకి ఫుడ్స్, జైపూర్ ఫుడ్స్ హ్యాండ్స్ అట్లాంటివన్నీ కూడా నేను ఇద్దాం అనుకుంటున్నాను. సో అలాంటి వాళ్ళ కోసం కొంత కాంట్రిబ్యూట్ చేస్తాను. నా పిల్లల పేరున ఒక 10 లక్షలు ఎఫ్డి చేసేస్తాను, మిగతావి నా ఖర్చులు ఉంచుకుంటాను అని చెప్పింది. సో ఆ తర్వాత భరణి భరణి కూడా తన రీజన్స్ తను చెప్పుకుంటూ వచ్చాడు. ముగ్గురు ఆడపిల్లల్ని పెంచడం అంటే అంత చిన్న విషయం కాదు. సో కష్టపడి మమ్మల్ని పెంచారు. ఆడైనా మగైనా చదువు అనేది చాలా అవసరం. సో కాబట్టి చదువుకునే పిల్లల కోసం నేను కొంత డొనేట్ చేస్తాను. ఎవరైతే చదువు కోసం ఎఫర్ట్ చేయలేకపోతున్నారో అలాంటి వాళ్ళ కోసం నేను డొనేట్ చేస్తాను అని చెప్పేసి తను చెప్పుకుంటూ వచ్చింది. ఆ తర్వాత నాగార్జున హౌస్లో జరిగిన బిగ్ ఇన్సిడెంట్స్ క్యారెక్టర్స్ మార్చి సంజన క్యారెక్టర్ తనుజకి, తనుజ క్యారెక్టర్ సంజనకి, అలాగే భరణికి రీతు క్యారెక్టర్, అలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగిన విషయాల్ని ఒక్కొక్కరిని క్యారెక్టర్ మార్చుకోమని చెప్పి వాళ్ళకి ట్యాగ్స్ ఇచ్చి వాళ్ళ ఫొటోస్తో వాళ్ళని యాక్ట్ చేయమని చెప్పారు. దీనిలో భరణి అదరగొట్టేస్తాడని చెప్పాలి. చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. పాత విషయంలో రోజుల్లో చూసుకున్న కంటే భరణి ఇప్పుడు చాలా యాక్టివ్గా ఎండ్కి వచ్చేసింది కాబట్టి గేమ్ చాలా బాగా ఆడటం జరిగింది. అలాగే కానీ అనుకోకుండా ఇలా ఒక్కొక్కరు కూడా యాక్ట్ చేస్తుండగా మధ్య మధ్యలో టాప్ 5 కంటెస్టెంట్స్ని ఒక్కొక్కరిని రివీల్ చేసుకుంటూ వచ్చారు. అయితే చివరికి భరణి మరియు సంజన మిగలడం జరిగింది. బిగ్ బాస్ నాగార్జున ఒక్కొక్కరిని రివీల్ చేస్తూ టాప్ 5 కంటెస్టెంట్స్ని రివీల్ చేశాడు. అయితే సంజన భరణి చివరిలో ఉండిపోయారు. అయితే భరణిని కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎందుకో సంజన ఆడిన మైండ్ గేమ్ వల్ల సంజన టాప్ 5 కంటెస్టెంట్గా ఉండిపోయింది. భరణి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఆ భరణి ఇంట్లోంచి ఎలిమినేట్ అయి వెళ్ళిపోతుండగా తనుజ చాలా ఫీల్ అయింది. ప్రతి ఒక్కరు కూడా తనకి మంచిగా అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు భరణి వెళ్ళిపోతున్నప్పుడు తనుజ భరణి కాళ్ళ మీద పడి ఆశీర్వదించండి నాన్న, మీరు అనుకున్నది నేను సాధించి తీసుకొస్తాను అని చెప్పి అన్నది. అది చాలా ఎమోషనల్గా అందరికీ కనిపించింది. బయటకు వచ్చిన తర్వాత భరణి అందరితో మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంకా 1 వీకే ఉంది కాబట్టి ఈ 1 వీక్ మమ్మల్ని అందరినీ చక్కగా ఎంటర్టైన్ చేయండి అని చెప్పేసి బిగ్ బాస్ నాగార్జున అందరికీ టాటా చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా భరణి ఎలిమినేట్ అయినప్పుడు భరణి ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అయ్యారనే చెప్పాలి. యాక్చువల్గా తనుజ మైండ్ గేమ్ వల్ల తనుజనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. ఒకవేళ ఆ ప్లేస్లో కనుక వేరే కంటెస్టెంట్ ఉండుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు సంజన వెళ్ళిపోయి ఉండేది. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.